హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేఎస్ వరల్డ్. ఇవాళ వీడియోలో మనం పన్నీర్ ప్రాసెస్ డీటెయిల్గా చూసేద్దాం. ఇక్కడ అమెరికాలో మనం పాలు కొనుక్కుంటే కనుక ఫ్యాట్ ఉన్నది, లేదా తక్కువ ఫ్యాట్ ఉన్నది, లేదా అసలు ఫ్యాట్ లేనిది, ఇలా రకాలుగా ఉంటాయి. సో ఇక్కడ నేనైతే పన్నీర్ ప్రాసెస్ చేయడానికి హోల్ మిల్క్ అని ఉంటుంది, హోల్ మిల్క్తో ట్రై చేస్తున్నా. ఇదే ప్రాసెస్ మన దగ్గర ట్రై చేస్తానంటే కనుక ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయి కదా, ఫుల్ క్రీమ్ పాలతో ట్రై చేయండి. ఖచ్చితంగా బెస్ట్ పన్నీర్ తయారు చేయొచ్చు ఇంట్లో. లేట్ చేయకుండా డీటెయిల్డ్గా ప్రాసెస్ చెక్ చేసేద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న క్యాన్ ఉంది కదా, ఇందులో ఇప్పుడు హోల్ మిల్క్ ఉంది. ఇలానే మనకి రకరకాల పాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న దాంట్లో 1 గ్యాలన్ వరకు పాలు ఉంటాయి, అంటే 3.78 లీటర్స్ వరకు ఇందులో ఉంటాయి. చేయబోయే పన్నీర్ ప్రాసెస్కి నేను ఇందులోని 1 లీటర్ వరకు పాలను అయితే తీసుకొని యూజ్ చేస్తున్నా. సో 1 లీటర్ పాలను తీసుకొని ఎంత పన్నీర్ వస్తుందో చూద్దాం. ఇలా 1 లీటర్ వరకు కొలుచుకున్న పాలని ఇప్పుడు మందంగా ఉన్న ప్యాన్లోకి వేసేసుకుంటున్నా. ఇది స్టవ్ మీద పెట్టి పాలని బాగా మరగనివ్వాలి. అడుగును పట్టేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా పాలు మరుగుతూ ఉండగా మనకి నెక్స్ట్ ప్రాసెస్కి కావాల్సింది రెడీ చేసేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లో మనం ఎంత క్వాంటిటీలో వెనిగర్ తీసుకుంటామో అంతే క్వాంటిటీలో వాటర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాసెస్కి నాకైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ యూస్ అయింది. సో ఒక 2 టేబుల్ స్పూన్ల వెనిగర్కి 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వీడియోలో ఉన్న మెజర్మెంట్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఇక్కడ టీ స్పూన్ యూస్ చేశాను, నేను టేబుల్ స్పూన్లో చెప్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వెనిగర్కి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసి కలుపుకున్నా. పాలు అనేవి ఈ విధంగా మరిగిపోతాయి కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా మనం వెనిగర్ని వాటర్ని యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, అది స్లోగా యాడ్ చేస్తున్న కొద్దీ మనకి పాలు అనేవి విరగటం స్టార్ట్ అవుతుంది. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలపటం వల్ల మనకి ఇక్కడ నీళ్ళు పన్నీర్ అనేవి సపరేట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. కావాలంటే మనం టచ్ చేసి చూస్తే కనుక సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పన్నీర్ని వాటర్ని సపరేట్ చేసేయాలి. ఇప్పుడు ఏదైనా నీట్గా ఉన్న పల్చటి కాటన్ క్లాత్ కానీ మస్లిన్ క్లాత్ కానీ ఇది యూస్ చేసి ఇప్పుడు ఈ వాటర్ని పన్నీర్ని సపరేట్ చేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ పైన మనం ఈ పన్నీర్ వాటర్ని యాడ్ చేస్తే కనుక వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, పన్నీర్ ఒకటి మనకి క్లాత్లో ఉండిపోతుంది. ఒకసారి ఇలాగా మొత్తం వడకట్టేసుకున్నాక ఇప్పుడు ఈ క్లాత్ అంతటిని దగ్గరగా ఫోల్డ్ చేసుకొని ఇంకాస్త నొక్కుతూ ఉంటే కనుక వాటర్ ఇంకొంచెం దిగిపోతుంది. ఆ వాటర్ తీసేసాక ఇప్పుడు ఈ పన్నీర్ పైన కాస్త వెయిట్ అనేది పెట్టాము అంటే కాసేపటికే ఇది మంచి టెక్స్చర్తోని చక్కగా పన్నీర్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా పోవటానికి ఇక్కడ నేను ఒక ప్లేట్లోని ఒక గిన్నెను రివర్స్లో పెట్టి దానిపైన పన్నీర్ని పెడుతున్నా. ఇప్పుడు పన్నీర్ మంచి షేప్ రావడానికి కావాలంటే కాస్త పన్నీర్ని చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పన్నీర్ని ఇలా సెట్ చేసేసుకున్నాక ఇప్పుడు క్లాత్ని కూడా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు దీనిపైన ఏదైనా వెయిట్ ఉన్నది కాసేపు పెట్టామంటే పన్నీర్ పర్ఫెక్ట్గా తయారైపోతుంది. ఇలా బరువు అన్నది పన్నీర్ పైన అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇదంతా ఒక 2 hours వరకు ఇలానే వదిలిపెట్టేసాం. ఇక్కడ చూపిస్తున్నా కదా అంచుల వెంట, ఈ గిన్నె అంచుల వెంట ఉన్న ఎక్సెస్ వాటర్ ఇది కూడా పన్నీర్ నుండి వచ్చేసింది. ఒక 2 hours తర్వాత ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే పన్నీర్ ఎలా ఫామ్ అయిందో చూద్దాం. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ ప్రాసెస్లో నేను మీకు వెనిగర్తో చేస్తూ చూపించాను కదా, ఇదే ప్రాసెస్ని వెనిగర్తో కాకుండా నిమ్మరసంతో కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే టేస్ట్ కొంచెం డిఫర్ అవుతుంది. ఇప్పుడు మనం 1 లీటర్ పాలకి ఎంత వెయిట్ పన్నీర్ వచ్చిందో చెక్ చేద్దాం. ఇక్కడ నాకు 1 లీటర్ పాలకి 171 grams వరకు పన్నీర్ వచ్చింది. ఇంట్లో ఇలా ఫ్రెష్ పన్నీర్ని తయారు చేసుకొని మంచి రెసిపీస్ ట్రై చేయొచ్చు. ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్కి స్టోర్ బాట్ పన్నీర్కి వీటి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. స్టోర్ బాట్ పన్నీర్ ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి యాడ్ చేస్తారు కదా, సో అలాంటిదేం మనం ఇక్కడ యాడ్ చేయటం లేదు. సో త్వరగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.